ఎస్టీఎం దుష్యంత్ సింగ్ నిజాయితీని చూసి మనోజ్ కుమార్ శర్మ తను కూడా ఒక హానెస్టీ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటాడు అండ్ అయ్యాడు కూడా. మనం మన లైఫ్లో చాలాసార్లు మన వర్క్కి 100% ఇవ్వము. ఎక్కడో ఒక చోట కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. బట్ మనం హానెస్టీగా ఉండటం వల్ల మనల్ని చూసి ఇంకొందరు ఇంప్రెస్ అవుతారు. ఇక్కడ కూడా మనం ఒక్కోసారి మన జాబ్కి న్యాయం చేయం. బట్ ఫ్రెండ్స్, మన జాబ్ని కరెక్ట్గా చేయటం వల్ల మనల్ని చూసి ఇంకొందరు ఇన్స్పైర్ అవుతారు. వి నెవర్ నో మన వర్క్తో మనం ఎవరిని ఇన్స్పైర్ చేస్తున్నామో. సో అందుకే మీ జాబ్ని నిజాయితీగా చేయండి, మీ 100% ఇవ్వండి. లెసన్ నెంబర్ 2. మనోజ్ కుమార్ శర్మ ఇంటర్లో ఫెయిల్ అవుతాడు. 9th ఇంకా 10thలో కూడా 3rd డివిజన్లో పాస్ అవుతాడు. చదువులో తనొక బిలో యావరేజ్ స్టూడెంట్. బట్ ఎప్పుడు కూడా తను నేను ఇది చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా అని తన క్యాపబిలిటీస్ని క్వశ్చన్ చేసుకోలేదు. నెగిటివ్గా ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక ఆప్టిమిస్టిక్గా ఉంటాడు. ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాడు.